సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: రాష్ట్రాభివృద్ధికి 3 జోన్లు, 2030 నాటికి హెచ్ఐవిని నిర్మూలిద్దాం, డాక్టర్ సమరం. ఎయిర్ బస్ విమానాలకు సన్ స్ట్రోక్, చనిపోయిన ప్రియుణ్ణి పెళ్లాడిన ప్రియురాలు, 17 నెలల్లో 50,763 కోట్ల రూపాయలు, ఎన్టీఆర్ భరోసా పింఛన్లపై భారీ వ్యయం, బలహీనపడిన దిత్వా తుఫాన్, వరుస నేరాలతో హడలెత్తిస్తున్న మహిళలు, భారత అంతరిక్ష రంగానికి ఇన్ఫినిటీ ఉత్సాహం, 90% డిగ్రీ పట్టాలు చిత్తు కాగితాలతో సమానం, సిక్కోలు తీరానికి 13 మంది బంగ్లాదేశీయులు, దంతెవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు, మత్తుకు దూరంగా ఉందాం, ఐటీలో హెచ్ఐవి బగ్, తొలి వన్డేలో చెమటోడ్చి నెగ్గిన భారత్, యాపిల్స్ను ఉడికించి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు. ఈరోజు వార్తలను చూద్దాం. రాష్ట్రాభివృద్ధికి 3 జోన్లు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా 3 ప్రాంతీయ జోన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ కేంద్రంగా 9 జిల్లాలతో విశాఖ ఎకనమిక్ రీజియన్, అమరావతి కేంద్రంగా 8 జిల్లాలతో అమరావతి ఎకనమిక్ రీజియన్, రాయలసీమ 9 జిల్లాలతో తిరుపతి కేంద్రంగా రాయలసీమ ఎకనమిక్ రీజియన్ ఏర్పాటు కానున్నాయి. బోర్డుల ఏర్పాటు, విధి విధానాలకు సంబంధించిన ఉత్తర్వులు ఈరోజు రేపులో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రతి జోన్లో స్టీరింగ్, ఎగ్జిక్యూటివ్, ఇంప్లిమెంటేషన్ కమిటీలు ఉంటాయి. సీనియర్ ఐఏఎస్ అధికారి సీఈఓగా వ్యవహరిస్తారు. విశాఖ రీజియన్కు సీఈఓగా యువరాజ్ వ్యవహరిస్తున్నారు. అమరావతి రీజియన్కు ముఖేష్ కుమార్ మీనా, రాయలసీమ రీజియన్కు కృష్ణబాబు సీఈఓగా నియమితులయ్యే అవకాశం ఉంది. 2030 నాటికి హెచ్ఐవిని నిర్మూలిద్దాం, డాక్టర్ సమరం. కోవిడ్-19 ప్రభావం, ఆరోగ్య సేవల్లో లోపాలు, సామాజిక అపోహలు, వివక్ష వంటివి హెచ్ఐవి నివారణ, చికిత్స, అవగాహన కార్యక్రమాలని మందగించేలా చేశాయి. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన థీమ్ మేరకు ఈ అడ్డంకులను దాటి మన చర్యలను మరింత బలోపేతం చేయవలసిన సమయం ఇది అని ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హోంలో శ్రీ డి రవి అధ్యక్షతన డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఎయిడ్స్ అంశంపై సవివరంగా ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 4,08,00,000 మంది, మన భారతదేశంలో 25,40,000 మంది హెచ్ఐవితో జీవిస్తున్నారని అన్నారు. హెచ్ఐవి వ్యాధిగ్రస్తులతో మైత్రిగా, గౌరవంగా వ్యవహరించినప్పుడే వారు ఆరోగ్యంగా, ధైర్యంగా జీవించగలరని అన్నారు. యాంటీ రిట్రోవైరల్ మందులు అందరికీ అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈ మందులని సక్రమంగా వాడితే వైరల్ లోడ్ తగ్గి వారి నుండి మరొకరికి సంక్రమించే ఛాన్స్ దాదాపు ఉండదని అన్నారు. గర్భిణీ స్త్రీలు తగిన సమయంలో పరీక్షలు చేయించుకుంటూ చికిత్స పొందితే పుట్టబోయే బిడ్డకు ఎయిడ్స్ రాకుండా నివారించవచ్చన్నారు. అనుమానం ఉన్నవారు ఎయిడ్స్ పరీక్ష చేయించుకోవడం వారి ఆరోగ్య బాధ్యత అన్నారు. వ్యాధి నిర్ధారణ అయితే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించి చికిత్స మొదలుపెట్టడం అవసరమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ఏఆర్టీ సెంటర్లలో ఏఆర్టీ చికిత్స ఉచితంగా లభిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, ఏఆర్టీ సెంటర్లు, లింక్ ఏఆర్టీ సెంటర్లని బలోపేతం చేయడం, తల్లి నుండి పుట్టబోయే బిడ్డకు హెచ్ఐవి నివారణ కోసం పీఎంటీసీటీ సేవలను విస్తరించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ హెచ్ఐవి, ఎయిడ్స్కు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. ఇది కేవలం వైద్యరంగం బాధ్యతే కాదని, ప్రతి కుటుంబం, ప్రతి పాఠశాల, ప్రతి కార్యాలయం, ప్రతి వ్యక్తి దీనిపై అవగాహన పెంపొందించాలన్నారు. వ్యాధిపై ఉన్న అపోహలను కూలదోసి వాస్తవాలను అందరికీ తెలియజేయాలన్నారు. వివక్షను తొలగించి మానవత్వాన్ని చాటాలన్నారు. హెచ్ఐవి, ఎయిడ్స్ నిర్మూలనలో అడ్డంకులను అధిగమిస్తూ సమాజంలో మంచి మార్పును సృష్టించాలన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు 2030 నాటికి ఎయిడ్స్ని అంతమొందించాలంటే ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరి కర్తవ్యంగా మెలగాలన్నారు. సదస్సులో పాల్గొన్న పలువురి ప్రశ్నలకు ఆయన సందేహ నివృత్తి చేశారు. ఎయిర్ బస్ విమానాలకు సన్ స్ట్రోక్, భానుడి భగభగలు
ఎయిర్ బస్ A320 విమానాల్లో సాఫ్ట్వేర్ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. తత్ఫలితంగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటీవల ఎయిర్ బస్కు చెందిన జెట్ బ్లూ A320 అనే విమానానికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. దీంతో ఈ సాఫ్ట్వేర్లో మార్పులు చేసుకోవాలని ఎయిర్ బస్ కీలక హెచ్చరికలు జారీ చేసింది. సాఫ్ట్వేర్ దెబ్బతినడానికి తీవ్రమైన సోలార్ రేడియేషన్ కారణమని అధికారులు తాజాగా తేల్చారు. A320 మోడల్ విమానాల్లో నియంత్రణకు సంబంధించిన కీలక డేటా దెబ్బతిందని, అందువల్ల సాఫ్ట్వేర్లో మార్పులు సూచిస్తున్నామని ఎయిర్ బస్ పేర్కొంది. భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా 6,000 ఎయిర్ బస్ విమానాలకు సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ అవసరమని పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో A320 విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. భారత్లోనే 200కు పైగా విమానాల రాకపోకలకు విపరీత అంతరాయం ఏర్పడింది. చనిపోయిన ప్రియుణ్ణి పెళ్లాడిన ప్రియురాలు. ప్రేమకు కులం, మతం, దేశం వంటి హద్దులు లేవంటారు. కానీ మహారాష్ట్రలోని నాందేడ్లో జరిగిన ఓ ఘటన ప్రేమకు ఏకంగా చావు కూడా అడ్డం కాదని నిరూపించింది. తన ప్రియుడిని కుటుంబ సభ్యులే దారుణంగా హత్య చేసినప్పటికీ ఆ 21 ఏళ్ల యువతి ప్రాణం పోయినా అతడే తన భర్త అంటూ మృతదేహాన్ని వివాహమాడింది. నవంబర్ 27న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాందేడ్కు చెందిన అంచెల్ మామిడ్వార్ తన సోదరుని స్నేహితుడైన సాక్షం తాతేతో ప్రేమలో పడింది. ఇద్దరూ కలిసి బతకాలని కలలు కన్నారు. ఇరువురి కులాలు వేరు కావడంతో అంచెల్ తండ్రి, ఇద్దరు సోదరులు ఆ బంధాన్ని వ్యతిరేకించారు. అంచెల్ కుటుంబం నుంచి తీవ్ర బెదిరింపులు ఉన్నా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారా ప్రేమికులు. వేరే కులం వాడిని పెళ్లి చేసుకుంటే పరువు పోతుందని భావించిన అంచెల్ కుటుంబ సభ్యులు సాక్షంను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నారు. 4 రోజుల క్రితం అంచెల్ తండ్రి గజానన్, ఇద్దరు సోదరులు సాహిల్, హిమేష్ మరో ఇద్దరితో కలిసి సాక్షంపై దాడి చేశారు. తుపాకీతో కాల్పులు జరిపి ఆ తర్వాత రాయితో మోదీ దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న అంచెల్ గుండెలవిసేలా రోధించింది. గత నెల 28 సాయంత్రం అంత్యక్రియలకు ఏర్పాటు జరుగుతున్న సమయంలో సాక్షం ఇంటికి చేరుకుంది. ప్రియుడిని చంపి తన తండ్రి, సోదరులు గెలిచామని భావిస్తున్నారని, తన ప్రేమకు మరణం లేదని లోకానికి చాటాలని భావించింది. చనిపోయినా బతికున్నా అతడే తన భర్త అంటూ ప్రియుడి మృతదేహంపై పసుపు పూసి తన నుదిటిపై సింధూరం దిద్దుకుని జీవితాంతం సాక్షం భార్యగా అతని ఇంట్లోనే బతుకుతానని ప్రతిజ్ఞ చేసింది. తన తండ్రి, సోదరులను ఉరితీయాలని ఆమె డిమాండ్ చేసింది. 17 నెలల్లో 50,763 కోట్ల రూపాయలు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లపై భారీ వ్యయం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక గత 17 నెలల్లో కేవలం సామాజిక పింఛన్లకే 50,763 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు దేశంలోనే అతిపెద్ద డీబీటీ కార్యక్రమంగా అభివర్ణించారు. పేదల సేవలో కార్యక్రమంలో ప్రతి నేత పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్య నేతలతో ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బలహీనపడిన దిత్వా తుఫాను. 3 రాష్ట్రాలను దడపుట్టించిన దిత్వా తుఫాన్ బలహీనపడింది. ఉత్తర దిశ నుంచి వీస్తున్న పొడి చలిగాలులు సముద్రంలో తుఫాన్ పరిసరాల్లో ఉన్న మేఘాలు విచ్ఛిన్నం కావడంతో ఆదివారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. శనివారం రాత్రి నుంచి తమిళనాడుకు సమాంతరంగా పయనించి ఆదివారం మధ్యాహ్నానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరికి చేరువగా వచ్చింది. ఆ తర్వాత వాతావరణం అనుకూలించకపోవడంతో మధ్యాహ్నం నుంచి జోరు తగ్గింది. అయితే తుఫాన్ ఆవరించిన ప్రాంతం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరికి మరింత చేరువై వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వరుస నేరాలతో హడలెత్తిస్తున్న మహిళలు. ఒకప్పుడు సినిమాల్లోనే లేడీడాన్లు కనిపించేవారు. ఇప్పుడు పలు ప్రాంతాల్లో ప్రత్యక్షంగా దాదాగిరి చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాల్లో ఇటీవల తరచూ మహిళల పేర్లు వినిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. దొంగతనాలు, దందాలు, దోపిడీలు, హత్యలు, గంజాయి, డ్రగ్స్ రవాణా, విక్రయాలు, గ్యాంగ్ వార్, భూకబ్జాలు, రియల్ దందాలు అన్నింటా నేర సామ్రాజ్యంలో మహిళలు హల్చల్ చేస్తున్నారు. వరుసగా వెలుగు చూస్తున్న లేడీడాన్ల ఉదంతాలు సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. పోలీస్ శాఖకు, ప్రభుత్వానికి సవాల్గా మారుతున్నాయి. నెల్లూరు జిల్లాకు చెందిన నిడిగుంట అరుణ అత్యంత సామాన్య కుటుంబంలో జన్మించింది. వైసీపీ నేతలతో పరిచయాలతో పాటు
బ్యూరోక్రాట్లతో అత్యంత సన్నిహిత సంబంధాలు నెరిపే స్థాయికి చేరింది. వైసీపీ నేతలతో పాటు ఏకంగా మాజీ సీఎం జగన్కు పుష్పగుచ్చం ఇస్తూ ఆమె దిగిన ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. నెల్లూరు జిల్లాలో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ అనే ఖైదీని భర్తగా చెబుతూ ఆమె ఎన్నో దందాలు చేసింది. నెల్లూరు, తిరుపతి, గుంటూరు, విజయవాడలో అనేకం ఉన్నాయి. తాడేపల్లి ప్యాలెస్ పరిసరాల్లో ఇల్లు అద్దెకు తీసుకుని గత వైసీపీ హయాంలో నేర సామ్రాజ్యంలో ఎదిగింది. 2 ఎస్పీలు, జైలు సూపరింటెండెంట్, హోంశాఖ ఉన్నతాధికారులు వ్యతిరేకించిన ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి అధికారి సిఫార్సుతో శ్రీకాంత్ను పెరోల్పై బయటకు తీసుకొచ్చింది. అతడితో కలిసి అరుణ బెదిరింపులకు పాల్పడుతున్న బాగోతం వీడియోలతో సహా బయటపడింది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. శ్రీకాంత్ బెయిలును రద్దు చేశారు. అయినా ఆమె ఆగడాలు ఆపలేదు. జైలు అధికారులను సైతం వచ్చే ఎన్నికల తర్వాత హోంమంత్రిని అవుతా, మీ సంగతి చెబుతా అంటూ బెదిరించింది. విజయవాడ కోర్టు ప్రాంగణంలోనే బయటకు వచ్చాక అంతు చూస్తానని బాధితులను బెదిరించింది. ఆమె ఉన్న ఇల్లు సైతం ఒక బిల్డర్ను బెదిరించి రాయించుకున్నట్లు తేలింది. అరుణకు ఖరీదైన కార్లు ఉన్నాయి. వెనుక యువకుల గ్యాంగ్ ఉంది. భారత అంతరిక్ష రంగానికి ఇన్ఫినిటీ ఉత్సాహం. భారతదేశ అంతరిక్ష పర్యావరణ వ్యవస్థకు హైదరాబాద్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్కు చెందిన ఇన్ఫినిటీ క్యాంపస్ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ కేంద్రం దేశంలోని నవీన ఆలోచన, ఆవిష్కరణ, యువశక్తికి ప్రతిబింబంగా నిలిచిందని కొనియాడారు. 128వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన హైదరాబాద్కు చెందిన ఈ స్టార్టప్ సంస్థలపై ప్రశంసలు కురిపించారు. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద లీప్ ఇంజిన్ మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్ సౌకర్యాన్ని ఇటీవలే హైదరాబాద్లో ప్రారంభించినట్లు వెల్లడించారు. విమాన నిర్వహణ, మరమ్మతు, పునఃపరిశీలన రంగంలో మన దేశం కీలక ముందడుగు వేసిందన్నారు. అలాగే వోకల్ ఫర్ లోకల్ను ప్రోత్సహించే క్రమంలో పలు దేశాల ప్రధానులకు కరీంనగర్ సిల్వర్ పిలిగ్రీ నైపుణ్యాన్ని పరిచయం చేశానని, వివిధ కళాకృతులను వారికి బహూకరించానని వెల్లడించారు. 90% డిగ్రీ పట్టాలు చిత్తు కాగితాలతో సమానం. మన దేశంలో 100% మంది డిగ్రీ పట్టాలు చిత్తు కాగితాలతో సమానమని, అవి నిరర్ధకమైనవని లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ్ అన్నారు. నైపుణ్యాలు అందించని డిగ్రీ పట్టాలు నాలుక గీసుకోవడానికి పనికిరావని చెప్పారు. సమాజ పురోగతికి కావాల్సింది పట్టాలు కాదని, సృజనాత్మకత, ఉత్పత్తి సామర్థ్యాలు, క్రిటికల్ థింకింగ్, సమస్య పరిష్కారం వంటి నైపుణ్యాలు అన్నారు. దేశంలో 24 కోట్ల మంది పాఠశాలల్లో ఉన్నారని, వారికి 180 మంది భవిష్యత్తు ప్రశ్నార్థకమేనని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థ అంటే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, కోర్టు కేసులేనా అని ఆయన ప్రశ్నించారు. పిల్లల పేరుతో దేశంలో ఒక డ్రామా నడుస్తోందని మండిపడ్డారు. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ₹1,00,000కి పైగా వెచ్చిస్తున్నా కనీస విద్యా ప్రమాణాలు అందడం లేదని జేపీ ఆవేదన వ్యక్తం చేశారు. సిక్కోలు తీరానికి 13 మంది బంగ్లాదేశీయులు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడివానిపేట పంచాయతీ మోసవానిపేట సముద్ర తీరానికి బంగ్లాదేశ్కు చెందిన 13 మంది మత్స్యకారులు ఆదివారం చేరారు. చేపల వేటకు వచ్చిన వారు సముద్రంలో వాతావరణం అనుకూలించకపోవడం, బోటు పాడైపోవడంతో దారి తప్పి ఇక్కడకు చేరినట్లు మెరైన్ పోలీసులు గుర్తించారు. మోసవానిపేట తీరం వద్ద సముద్రంలో బోటు లంగరు వేసి ఉండిపోయారు. వీరిని ఆదివారం మధ్యాహ్నం స్థానిక మత్స్యకారులు గమనించి స్థానిక మెరైన్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందజేశారు. కళింగపట్నం మెరైన్ సిఐ బి ప్రసాదరావు, ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ ఎస్ఐ జి లక్ష్మణరావు సిబ్బంది సముద్ర తీరానికి చేరుకుని 3 బోట్ల సాయంతో సముద్రంలోకి వెళ్లి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఆ మత్స్యకారుల వేషధారణ, భాష ఆధారంగా వారంతా బంగ్లాదేశీయులుగా గుర్తించారు. దంతెవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో 37 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. వారిలో 12 మంది మహిళలున్నారు. లొంగిపోయిన వారిలో 27 మందిపై ₹65 లక్షల రివార్డు ఉంది. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో దంతెవాడ ఎస్పీ గౌరవరాయ్ మాట్లాడుతూ లొంగిపోయిన వారిలో మిలీషియా పార్టీ సభ్యులు ఉన్నారన్నారు. ఆదివారం లొంగిపోయిన వారిలో కుమాలి అలియాస్ అనితా మండవి, గీత అలియాస్ లక్ష్మీ మడకం, రంజన్ అలియాస్ సోమా మండవి, భీమా అలియాస్ జహాజ్ కల్ములలో ఒక్కొక్కరిపై ₹8 లక్షల రివార్డు ఉందన్నారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చేపట్టిన
పూనమార్గం పునరావాసం నుంచి సామాజిక పునఃసమ్మేళనం కార్యక్రమంలో భాగంగా వీరంతా లొంగిపోయారన్నారు. మత్తుకు దూరంగా ఉందాం. తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా చిన్నారులు మంచి వైపు పయనించాలని, మంచి చెడు అలవాట్ల వ్యత్యాసాన్ని చిన్నారులకు అలవాటు చేయాలని ఈగల్ టీం ఐజీ ఆకే రవికృష్ణ కోరారు. ఆదివారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియం, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుడివాడ శాఖ, గుడివాడ సైక్లింగ్ క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో నినాదంతో నిర్వహించిన గుడివాడ సైక్లోథాన్ 2025 10 కిలోమీటర్ల ర్యాలీని ఐజీ రవికృష్ణ, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, సుఖదా దంపతులు, స్టేడియం కమిటీ ఉపాధ్యక్షులు యలవర్తి శ్రీనివాసరావులు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. చెడు స్నేహాలతో డ్రగ్స్ బారిన పడి ఎందరో అమాయకులు తమ జీవితాలను నాశనం చేసుకున్నారన్నారు. మంచి అలవాట్లతో మనం ఉన్నత స్థాయికి చేరుకోవచ్చునని, చెడు అలవాట్లతో పతనమైపోతామని అన్నారు. అమ్మా నాన్నలు కన్న కళ్ళను నిజం చేసేలా ప్రతి ఒక్కరూ మంచి వైపు నడవాలని పిలుపునిచ్చారు. ఐటీలో హెచ్ఐవి బగ్. నిత్యనూతన సాంకేతికతలతో ఆధునిక పోకడలకు చిరునామా అయిన ఐటీ రంగంలో హెచ్ఐవి బగ్ ప్రవేశించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఐటీ రంగానికి చెందిన వారిలో హెచ్ఐవి సంక్రమణ శాతం పెరుగుతోందని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ తాజాగా హెచ్చరించింది. అన్ని రాష్ట్రాల ఎయిడ్స్ నియంత్రణ సొసైటీలు అప్రమత్తంగా ఉండాలని, ఈ రంగానికి సంబంధించి హెచ్ఐవి పరీక్షల సంఖ్యను పెంచాలని సూచించింది. మొత్తంగా హెచ్ఐవి వ్యాప్తి తగ్గినా ఐటీ రంగంతో పాటు వ్యవసాయ కూలీల్లో మాత్రం స్వల్పంగా పెరుగుతోందని వెల్లడించింది. తొలి వన్డేలో చెమటోడ్చి నెగ్గిన భారత్. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్లో వైట్ వాష్కు గురైన టీమిండియా వన్డే సిరీస్లో శుభారంభం చేసింది. విరాట్ కోహ్లీ 120 బంతుల్లో 135 మెరుపు సెంచరీ బాదిన వేళ ఆదివారం తొలి మ్యాచ్లో 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. కోహ్లీతో పాటు రాహుల్ 56 బంతుల్లో 60, రోహిత్ 51 బంతుల్లో 57 మెరవడంతో మొదట భారత్ 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. ఛేదనలో దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌట్ అయింది. బ్రీత్కే 80 బంతుల్లో 72, యాన్సెన్ 39 బంతుల్లో 70, బోష్ 51 బంతుల్లో 67 గొప్పగా పోరాడారు. కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. రెండో వన్డే బుధవారం జరుగుతుంది. ఉడికించిన యాపిల్ను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు. యాపిల్ జ్యూస్ తాగుతాం, ముక్కలు చేసుకుని తింటాం. అయితే వీటిని ఉడికించి తినడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందే వీలుంది. యాపిల్స్ను ఉడికించినప్పుడు వాటిలో పెరిగే పెక్టిన్ పేగుల్లోని ప్రయోజనకరమైన బ్యాక్టీరియాకు ఆహారంగా మారుతుంది. దాంతో పేగుల్లోని వాతావరణం మెరుగుపడుతుంది. నీటిలో కరిగే పీచు పేగుల ఆరోగ్యాన్ని క్రమబద్ధీకరించి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా సంఖ్యను పెంచుతుంది. యాపిల్స్ను ఉడికించడం వల్ల అవి సులభంగా జీర్ణమవుతాయి. దాంతో అజీర్తి తలెత్తదు. వీటిలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ. ఫలితంగా పేగుల్లోని ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. పట్టాలెక్కనున్న పాసింజర్ రైలు. మోటమర్రి నుంచి జగ్గయ్యపేట వరకు ట్రాక్ పనులు ప్రారంభం. ముమ్మూరంగా జంగిల్ క్లియరెన్స్ కల్వర్ట్ నిర్మాణం. వెస్ట్ బైపాస్ 100 కిలోమీటర్లు. అంతకు మించి వేగానికి అనుమతి లేదు. చిన్నౌటుపల్లి నుంచి కాజ వరకు అవాంతరాలు లేని ప్రయాణం. 3 వరుసల రోడ్డు కావడంతో వేగ పరిమితి నిర్దేశం. విజేత గాయత్రి జోడీ. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత డబుల్ స్టార్లు గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీ అదరగొట్టారు. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన గాయత్రి ట్రీసా జంట అద్భుతమైన ప్రదర్శనలతో టైటిల్ నిలబెట్టుకుంది. ముఖేష్కు స్వర్ణం. ఇండియా యూనివర్సిటీ క్రీడల్లో గుంటూరుకు చెందిన నేలవల్లి ముఖేష్ స్వర్ణం సాధించాడు. రాజస్థాన్లోని జైపూర్లో జరుగుతున్న ఈ క్రీడల్లో ఆదివారం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో పోటీ పడ్డ ముఖేష్ 578 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఆంధ్ర పరాజయం. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో ఆంధ్రకు తొలి పరాజయం ఎదురైంది. వరుసగా 2 విజయాలతో జోరు మీదున్న ఆంధ్ర ఆదివారం 9 వికెట్ల తేడాతో ముంబై చేతిలో ఓడింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం.
ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.